ప్రేమకు కరుణ త్యాగానికి ప్రతీక, జనుల కొరకు వారి పాపాలను సిలువగా మోసిన దేవదూత అని యేసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గం అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, చర్చి పాస్టర్లు, పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అందరికీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అధికారికంగా మన జిల్లాలోని కలెక్టరేట్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. తాను మిషనరీ స్కూల్ నందు చదువుకున్నానని, క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్ నందు ఘనంగా నిర్వహించుకునేవారని తెలిపారు. జీసస్ క్రీస్తు చూయించిన మార్గం ప్రేమ, త్యాగ నిరతి మార్గమని కొనియాడారు. ఆ మార్గంలో వెళ్తూ మనము మన జీవితాన్ని చక్కదిద్దుకునే విధంగా మనం నడుచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Big claps, big claps. అందరికి కూడా ముందుగానే హ్యాపీ క్రిస్మస్. సో మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందుగా అంటే నేను కూడా ఐ స్టడీడ్ ఫ్రమ్ ఏ మిషనరీ స్కూల్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను గుంటూరులో లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. సో అక్కడ అంటే కంప్లీట్ 10 years ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను హాస్టల్. సో ప్రతి సంవత్సరం చిన్నప్పుడు క్రిస్మస్ దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఒకటి హాలిడేస్ అని పక్కన పెడితే, రెండోది చాలా బాగా చేసేవాళ్ళు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్. పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ, అదేవిధంగా మనకి సపరేట్ డెకరేషన్ ఫర్ అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి. అదేవిధంగా చూసుకుంటే మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎంతో అంటే తోడ్పాటు. చాలామంది ఇంకా ఈ కమ్యూనిటీస్లో వెనకబడిన వర్గాలు చాలామంది ఉన్నాయి. అందుకే వీళ్ళందరికీ కూడా ఎన్నో రకమైనటువంటి స్కీమ్స్ ఇదంతా కూడా ప్రభుత్వం మీ అందరికీ అందజేస్తుంది. అందులో పాస్టర్లకు ప్రోత్సాహకాల దగ్గర నుంచి, ఏదైతే హాండోరియం గౌరవ వేతనం దగ్గర నుంచి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మొత్తం ప్రీ మెట్రిక్ కానీ, పోస్ట్ మెట్రిక్ కానీ, మెరిట్ కమ్ మీన్స్, అదేవిధంగా బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ పథకం ఇలా అన్ని రకాల స్కాలర్షిప్ స్కీమ్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మనము పిల్లలందరికీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్లూజివ్గా ఇస్తుంది ఇది. అండ్ అదేవిధంగా పవిత్రమైనటువంటి జెరూసలేంకి యాత్రకు కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్సిడైజ్డ్ ట్రావెల్ కూడా చాలామందికి ఇస్తుంది. అదేవిధంగా చూసుకుంటే చర్చిల నిర్మాణం మరియు మరమ్మతులకు కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా చాలా చోట్ల మనకి క్రైస్తవ శ్మశాన వాటికలు కూడా చాలా షార్ట్ ఫాల్ ఉంది. అవి కూడా ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయమని. చాలా చోట్ల ఇష్యూస్ ఉన్నాయి, అది బాధ్యతగా తీసుకొని వీ విల్ రిజాల్వ్ ఆల్ దోస్ ఇష్యూస్. సో ఇలా చూసుకుంటూ పోతే మన మైనారిటీ సోదరులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈరోజు అందరికి కూడా, పేద ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అది కాకుండా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని కూడా మంచిగా చేయాలి, జిల్లా వ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యాము. మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుకుంటూ ఈరోజు హైటీకి వచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకోండి.